ఆశీర్వదించబడాలంటే నువ్వు ముందు విత్తనాన్ని విత్తడం నేర్చుకో. విత్తనాన్ని విత్తే ముందు ఎలాంటి విత్తనాలు ఏంటి దగ్గర లేవు కాబట్టి ఉపవాసం ప్రార్థన చేయి. ఈ సారపత విధానాల గురించి మాట్లాడినప్పుడు ఆమె దగ్గర ఏమీ లేవు. ఆమెకు లేకనే కట్టెలు వేసుకుంటాను పోతే సేవకుడు వెళ్ళి నాకు పెట్టమ్మా అంటే ఉన్న పిండికి వచ్చినాయ్యా, నాకు నా కొడుకు సరిపోతుంది, నీకు పెడితే ఎక్కయ్యా అంటే ముందు నాకు పెట్టి అప్పుడు చూడమన్నాడు. హల్లెలూయా. అమ్మ మనస్ఫూర్తిగా నవ్వుతుంది. చప్పలు పడి దేవుని అమ్మ. పరిశుద్ధులైన దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు, మన కుటుంబాలను ఆశీర్వదించే దేవుడు ఆయన. చూడండి పిల్లగా, అపోస్తలుల గ్రంథం మనం చూస్తే ఆనాటి సంఘం అంట అపోస్తలుల పాదాల దగ్గర అంట వాళ్ళ యొక్క స్థిరాచార ఆస్తులను అమ్మి ఆ అనుభవం మనకు రావాలా. వాళ్ళు ఆ విధంగా చేశారు కాబట్టి ఆ సంఘాల గురించి గ్రంథంలో ప్రభువు సిద్ధపరిచి ఉంచాడు కదా. మన కుటుంబాలు దీవించబడాలి, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే దేవుడు మనకిచ్చిన సన్నిధిని మనము శుభ్రపరుచుకోవాలి. నాకు సంఘం ఉంది పొందెకల్లు అనే గ్రామంలో. ఆ పల్లెలో నాకు చిన్న చర్చి ఉంది. ఆ చర్చికి ఎవరు రాడు, నేను పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక ఇద్దరు వెళ్తాం అంతే. మొత్తం 5 వెళ్తాం. తర్వాత రోజులు కూర్చుంటాను. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తాం. ఆ మందిరాన్ని ఒక సమయాన్ని నేను ఏం చేశానంటే పట్టించుకోవాలి, ఎవరు రావట్లేదు కదా అని చెప్పేసి మొత్తం పాడైపోయింది మందిరం అంతా పగిలిపోయి గందరగోళం. పట్టించుకోకపోతే నా ఇంట్లో నష్టం ప్రారంభించబడింది. నాకు అర్థం కాదు. ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభువా ఇచ్చినట్టు అయిపోతుంది, ఏంది ప్రభువా అంటే అప్పుడు దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు. నా ఇల్లు నువ్వు పట్టించుకుంటున్నావా అని అడిగాడు దేవుడు. అప్పుడు వారు మనసు పొంది సేవకుల సదస్సు పెడితే తెల్లారిపాటిగా పని ప్రారంభించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పోషించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇది దేవుడు మనకిచ్చిన ఇల్లు. సేవకుడిని మనకు ఎందుకు పెట్టాడంటే దిక్సూచిగా ప్రభు పెట్టాడు. చప్పట్లు కొడతా పెట్టా. నోవాహు వాడును సిద్ధపరచడానికి నోవాహుని ఏర్పరుచుకున్నాడు. అన్నీ తీసుకొచ్చి ఇవ్వడానికి వాళ్ళ పిల్లలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంతేనే కదా. రైతులో టైం ఎక్కువ తీసుకున్నట్టు నన్ను ముగించేస్తున్నాను. నోవాహు వాడును సిద్ధపరచడానికి నోవాహును దేవుడు సిద్ధం చేశాడు. నోవాహు వాడ కట్టిన కానీ పిల్లలు కట్టారు లేదు అక్కడ. అయితే అన్నీ తీసుకొచ్చి ఎవరు ఇచ్చాడు? లోపల పోయేది ఎవడైతే ఇచ్చాడో ఆడే పోయాడు. ఎంత అడిగారు? రైతులా హల్లెలూయా. పెన్షన్ తీసుకున్న వాళ్ళు దాచిపెట్టి మనవాళ్ళకి పెట్టవాలని దేవుడికి ఏంటి 4,000 ఇందాక మాస్టర్ గారు అన్నట్టు 2,000 కాక 4,000 చేశాడు. పెళ్లి తీసుకున్నాడు కూర్చున్నాడు, మా మధ్యలో వచ్చినాడు దానంట. మనం బాగుపడుతున్నాం, ఏమి పని చేయం, తక్కువ 4,000. ఏమి పని చేయకుండా ఏమవుతాయి వీళ్ళు పాపం సిస్టర్ వాళ్ళు పొద్దున్న పోయి సాయంత్రం దాకా పోతే 300 వస్తాయి వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు ఏమీ చేయరు. ఓడల మీద కొడుకు సాటి చెప్పిపోతే 4,000 ఇస్తాడు గవర్నమెంట్ వాళ్ళకి. ఓడల మీద కొడుకు సాటి చెప్పినందుకు అత్తకేమి ఇస్తున్నారు గవర్నమెంట్? 4,000. అవునా కాదా? ఈ 4,000 ఏం చేస్తున్నారు? ఏమి చేయరు. అయ్యారు ఎవరినంటే ముసిరాడు నా పేరు రాయ్యా అంటారు వచ్చి. పిచ్చి పనులు చేయకుండా ముందు మనకి దేవుడు మన సన్నిధిని ఇచ్చాడు. తీయండి పెట్టెలు ఇప్పండి ముందు ఎక్కడి నుంచి. అయ్యా ఏమి పని? పెట్టెలిప్పి దావీదులాగా పెట్టెలిప్పి దావీదుకు కొడుకు తీసుకొచ్చి ఇచ్చాడే. బ్లూ ప్రింట్ కూడా ఇచ్చాడు. మందిరం ఇలా ఉండాలి. ఆయన మడుగులు బంగారం, వెండి, వస్త్రాలు అన్నీ ఇచ్చాడు. రేపు మీ కొడుకు తల్లి, మీ తల్లులాంటి మీ కొడుకు తీసుకొచ్చి మొత్తం వీడి మీ అన్నకి ఇవ్వండి తీసుకొచ్చి. అన్నయ్య ఇదిగో మందిరం నా వంతిది. అయ్యా కొడుక నా మందిరం వంతిది అని రాబట్టి హల్లెలూయా. సంగీతాలు ఉన్నాయా? ఈ సంగీతాలు రండి అయ్యా.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువైనటువంటి దేవుడు మనల్ని ప్రేమించి నినివే పట్టణాన్ని దేవుడు మనకు చూపించాడు. ఈ నినివే పట్టణం అంట ప్రపంచంలో మంచి వాణిజ్య కేంద్రం అంట. వ్యాపారం బ్రహ్మాండం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఇరాక్ సమీపం ఉంది. ఈ నినివే పట్టణం వాణిజ్య కేంద్రం, డబ్బులు బాగుంటాయి కాబట్టి వీళ్ళకి పిచ్చి పిచ్చి అసలు కూడా ఎక్కువైపోయినాయి. అక్కడ డబ్బులు అధికంగా ఎక్కడ ఉండదో పాపం కూడా అక్కడే ఉన్నది. డబ్బులు ఎక్కడ ఉండదో పాపం అక్కడ ఉంది. ఈ పాపం విస్తారమైన పాపం చేస్తుంటే అయ్యో నేను ఎందుకైనా సృష్టించాను ప్రభు బాధపడి ఆయన ఉగ్రత తీసుకురాపోతా ఒక్క అవకాశం ఇచ్చాడు. నిన్ను కూడా దేవుడు ప్రేమించి ఒక అవకాశం, ఇంతవరకు మందిరానికి ఏమి ఇవ్వకపోతే ఒకవేళ ఇచ్చిన మళ్ళా నువ్వు ప్రారంభించావు. ఎక్కడి నుంచి నువ్వు ప్రారంభిస్తేనే బయట నుంచి వస్తాయి. ఎక్కడి నుంచి ప్రారంభించకుండా ఆయన తప్ప ఆయన పడతాడులే, ఆయన బాధ ఆయన పడతాడులే అంటే మీ బాధ ఆయన చూస్తాడు. అక్కడ ఏం చేస్తాడు? మన సంతృప్తి కాడి అవుతుంది. ఎందుకు ఈ బాధ అంతా? రోజువారీ బతికేసిపోద్ది, వారాలు బతికేసిపోద్ది, అప్పులు వారాలు, ఎందుకు ఈ బాధ అంతా? ఆయన ఇంటిని బాగు చేద్దాం పిల్లగా, ఆయన ఇచ్చినటువంటి సన్నిధిని బాగు చేద్దాం, సుందరంగా మార్చుకుందాం. నీ కొడుకు పెళ్ళు, కూతురు పెళ్ళు అంటే పాడైన నీ ఇంటిని ఎంత శుభ్రం చేసుకుంటాం, ఎంత శుభ్రం చేసి ఎంత చక్కగా అలంకరించుకుంటాం. నీకు జీవాన్ని ఇచ్చి ప్రాణం పోసి అనుదినము నిన్ను పోషిస్తూ, దుఃఖంలో ఉన్న నిన్ను ఆదరిస్తూ, నిన్ను ఓదారుస్తూ, నిన్ను బలపరుస్తూ, నిన్ను స్థిరపరుస్తూ, మరి స్థిరతర ఆస్తులను అప్పగిస్తూ, ప్రేమ ఆప్యాయతలు అనురాగాలు అందిస్తూ నిన్ను బలపరుస్తున్న నీ తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను చూడవా? మీ నాన్న నీకు జన్మనిచ్చి అన్ని ఇస్తేనే మీ నాన్న ఎక్కడ కూర్చోబెడతావు? మా నాన్న వచ్చాడు, మా నాన్న వచ్చాడు, మా నాన్న ఆస్తి ఇచ్చాడు, ఎక్కడ కూర్చోబెడతావు? మరి ఈ నాన్న కూర్చోబెట్టవా? ఈ నాన్న కూర్చోబెట్టవా? ఎంతకాలం సేవకుడు ప్రయాస. సేవకుడు కొన్ని సందర్భాలు నిశ్చేష్ట అయిపోతారు. సేవకులకు మేమేమి చేయలేము. కొన్ని సందర్భాల్లో మాకు సహాయం ఎక్కడి నుంచి రాదు, దేవుడు ఆపేస్తాడు. ఎందుకో తెలుసా? ఇక్కడ మీకు ఆశీర్వాదం రావాలని బయట నుంచి ఆపేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి నన్ను చెప్పి కదా, మీకు ఆశీర్వాదం రావాలనే దేవుడు ప్రణాళిక ఉంటుంది. చాలామంది బాధపడుతున్నారు ఇక్కడ వాళ్ళు. ఏంటో తెలుసా? అయ్యా మందిరం ఇంకా ఇలాగ మళ్ళా రీస్టార్ట్ అవుతుంది. ఏంటి అయ్యగారు, నువ్వు బాధపడవాక, నువ్వు దిగులు పడవాక, నీ దిగులని విచారాన్ని ప్రభు కొట్టేశాడు. ఈరోజు నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకో. ఏంటో తెలుసా నిర్ణయం? ఈ 3 రోజులు నేను కొట్టగట్టుకుంటాను ప్రభు అని తీసే. 3 రోజులు అన్నవాడవాక ఇంట్లో, 3 రోజులు నీ వరకు నువ్వు తినవాక, ఆయనకి ఆడకొండేసి మీరు తినండి బాబు, నా మందిరికి వెళ్ళిపోవాలా. నేను మాత్రం ఇక అసలు ఎక్కడికి వెళ్ళాల, పనికి కూడా పోలా. పశువులు గడ్డి మేలా, పశువులు గడ్డి మేలా. రాజు సింహాసనము దిగాడు, రాజవస్త్రం తీసేశాడు, గోనెపట్ట ధరించుకున్నాడు, బూడిద పోసుకున్నాడు. సంఘ పెద్దలో మీరు కూడా బూడిద పోసుకోవాలి. ఎవరు ఉంటే ఇక్కడ తెలుగు సమాజం వాళ్ళు, అమ్మా మనం తగ్గించుకోవాలా. ఉపవాస ప్రార్థన, గోనెపట్ట అంటే మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఆయన దయ కొరకు అంగలార్చటే. చప్పట్లు కూడా దేవుని ఫలితం. దేవుని ప్రజలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ప్రేమించి ఈ రోజున మంచి అవకాశాన్ని ప్రభు ఇచ్చాడు. మనము దేవుని సన్నిధిలో ఆయన దయ కొరకు మనము ప్రయాసపడవలసినటువంటి వారమైనాం ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. మన సంఘాన్ని దేవుడు దీవించబోతున్నాడు. నాకు ప్రభు చూపిస్తున్నాడు. అద్భుత రీతిలో మీ యొక్క గుప్పిల్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. మీ దగ్గర లేవు మనం బాధపడవాక. పేద విధవరాలు 2 కాసులు ఇచ్చింది. ఏమిచ్చింది? చూసారా పిల్లగా, నీ దగ్గర ఏముంటే అది ఇచ్చేసే దేవునికి అంతే. అయ్యా ఇదిగో నా వంతు ఇది. నేను ప్రారంభంలో పునాదులు కుడిచాగా, శ్యామ కుడిచాగా, 3 పూటలు ఎందుకు తింటున్నావు? కొందరు సంగీతం రమ్మనండి అయ్యా, లేకపోతే పొడిగిగా ఉంటాను. కొందరు పోతే పాట పాడి ఆపేస్తా. అయ్యగారు ఫోన్ చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగా.
ఆ పునాదప్పుడు ఇచ్చా, తలుపులకి ఇచ్చా. ఎవరి కోసం ఇవ్వు నువ్వు? ఎవరి కోసం ఇవ్వు? నీకు అసలు ఏమీ లేనప్పుడు, నరక మంచం కూడా లేనప్పుడు, కింద పడి దొరికాడుతున్నప్పుడు డబ్బులు కట్టించే దేవుడు. ఏమ్మా, పిల్లలు లేకపోతే డజన్ పిల్లలు ఇచ్చాడు దేవుడు నీకు. పిల్లలు పెళ్లి కాకపోతే బంగారమైన డబ్బులు ఇచ్చాడు కదా దేవుడు. అప్పుడు లెక్క కట్టమే. వాడు అట్నం ఇచ్చే వాళ్ళు కావాలని ప్రార్థన చేయబడదు కావచ్చు ఒకరోజు. ఎందుకంటే అది వచ్చి మన ఎత్తి నెక్కాలి. ఇప్పుడు ఏమని ప్రార్థన చేయబడదు? అయ్యగారిని వచ్చి, అయ్యగారు నాకేమి లేదు, ఇది కట్నం ఇచ్చే వాళ్ళు రావాలంది. ఉన్న స్థలం తీసుకుని అర్థం మామూలు బయటకు తెలివేసింది. ఉన్నది కూడా పోయింది, ఉన్న స్థలం కూడా పోయింది. పిచ్చి పనులు చేయవాకండి. ఇస్సాకు గెరారులో ఉన్నప్పుడు విత్తనము విత్తితే అదే సంవత్సరంలో 100 పంట కోసాడు. ఎస్తేరు ఉపవాసం నుండి ప్రార్థించినప్పుడు అక్కడున్న రాజుగారి దయనే సంపాదించింది. ప్రైజ్ ది లార్డ్. నినివే పట్టణస్థులు ఉపవాసం నుండి ప్రార్థించినప్పుడు దేవుని దయను, పరమందున్న దేవుని దయను సంపాదించాడు. నువ్వు కూడా ఉపవాసం నుండి ప్రార్థన చేయి. నీవే ఇతరులకు ఆశీర్వాదకరముగా, దేవుని పనికి ఆశీర్వాదకరముగా ప్రభు నిన్ను దీవించబోతున్నాడు. అలాంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించును కాక. అందరూ మోకరించగలిగితే మోకరించండి. 5 నిమిషాలు సమయాన్ని ఇస్తున్నాను పిల్లరా. మోకరించగలిగితే మోకరించండి. నిలువుగాళ్ళ మీద మోకరించండి. దయచేసి కొంచెం విడమర్చి కూర్చోండి, కొంచెం విడమర్చి కూర్చోండి, కొంచెం గ్యాప్ తీసుకో. కొంచెం అందరి దగ్గరగా కూర్చున్నారు. అవకాశం ఉన్నవాళ్ళు అటు ఇటు కొంచెం జరిగి మరి ప్రశాంతంగా మీ కుడి హస్తాలు, మీ 2 హస్తాలు ఆకాశం వైపు చాపండి. భూమికి ఎవరు చేతులు ఆనించకండి పిల్లరా. భూమికి ఎవరు చేతులు, తలను ఆనించదు. భూమికి ఆకర్షణ శక్తి ఎక్కువ. భూమికి ఆకర్షణ శక్తి ఎక్కువ. ప్రభుని వేడుకో. నిలువు మోకాళ్ళ మీద మోకరించి. ఒకవేళ నువ్వు మోకరించలేకపోతే దయచేసి లేచి నిలబడి ప్రార్థన చేయి. మోకరించడానికి మోకాళ్ళు నీకు సహకరించకపోతే 5 నిమిషాల్లో సేవకునికి నేను సమయాన్ని ఇవ్వబోతున్నాను. స్థానిక కాపరి గారికి నా సమయాన్ని నేను ఇవ్వబోతా ఉన్నాను. యేసయ్యా నన్ను క్షమించండి ప్రభువా. అయ్యా నీ కనికరాన్ని, నీ కృపను నాపై మీరు కుమ్మరించాలి. చేతులు పూర్తిగా ఆకాశం వైపు చాపండి. ప్రభుని అడిగిన, అయ్యా నా కొరకు మీ రక్తాన్ని చిందించి ఈ రక్తము ద్వారా ఈ సంఘాన్ని కట్టుకున్నప్పుడు సేవకుని ప్రయాసను ఎరిగిన దేవుడు నాకు, సేవకుని ఆశను ఎరిగిన దేవుడు ప్రభువా. అయ్యా సేవకుని కన్నీటిని చూస్తున్న దేవుడు ప్రభువా. అయ్యా నన్ను క్షమించండి ప్రభువా. నన్ను ఎంతగానో ఆశీర్వదించారు ఆయన. దావీదు మీరు మాట్లాడిన పిదప దావీదునకు కలిగినది మీరు ఇచ్చినది దావీదు తీసుకొని ఇచ్చిన పిదప అని ప్రారంభించబడింది ప్రభువా. యేసయ్యా కనికర పూర్ణుడా, కృప కలిగిన వాడా, 1 నిమిషం ప్రార్థన చేయండి. నిర్ణయం తీసుకో. ప్రభువా నాకు కలిగిందేదో నేను ఇస్తాను ప్రభువా. అయ్యా నా సంఘం అయ్యా, నా సేవకుడు అయ్యా, నా సహోదరుడు అయ్యా, నా కుమారుడు అయ్యా. అయ్యా తన ప్రయాసం చూస్తున్నారు ప్రభువా. ఈ 3 దినాలు నాయనా నేను ఉపవసించి ప్రార్థించాలనుకుంటున్నాను. అందుకు నీ కృప నాకు కావాలయ్యా. నీ కృప లేనిదే నేనేమీ చేయలేను ప్రభువా. ఈ సన్నిధి కాంతి నామని ప్రకాశింపచేసిన నా ఆశీర్వదించు. నీ వెలుగును, నీ సత్యము బయలుదేరి వెళ్ళవచ్చు. ఆకాశమంగా ఆశీనుడా, యేసయ్యా నీకే స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము.
స్తోత్రాలు